మా డాడీ మొబైల్ మొత్తానికి పనిచేస్తలేదు కాక ఇదేమో ఓపెన్ చేసిన గంటకు ఓపెన్ అవుతుంది. సో ఇదే పాత మొబైల్ అన్నమాట. సో మా డాడీ ఆ మొబైల్ యూజ్ చేయడానికి అయితే చాలా బాధపడుతుండని చెప్పి సో మా అన్న ఆ బాధ చూడలేక ఒక మొబైల్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతుండు. బ్రహ్మాండంగా ఉన్నది, చాలా షో ఉన్నది. ఇక మన కోసం ఎంతో చేసిన మన డాడీల కోసం మనం కొంచెమైనా చేయాలని చెప్పి కోరుతున్నా. మీ అందరు సబ్స్క్రైబర్సా? మంచిగా ఉన్నా. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరు అందరూ? నేను మాత్రం కిరాకున్నా కాక. సో ఓవరాల్ గా ఇవాళ కథ ఏంటంటే మా డాడీ మొబైల్ మొత్తానికి పనిచేస్తలేదు కాక. మా డాడీ మొబైల్ వచ్చేసి 2GB ర్యామ్ కాక. ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయడానికి వస్తలేదు. మనం చేద్దామన్నా చాలా టైం పడుతుంది. సో మా డాడీ ఆ మొబైల్ యూజ్ చేయడానికి అయితే చాలా బాధపడుతుండని చెప్పి సో మా అన్న ఆ బాధ చూడలేక ఒక మొబైల్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతుండు. సో మా డాడీకి మొత్తానికి తెలియదు కాక ఈ మొబైల్ ఇచ్చేది. ఇది ఒక సర్ప్రైజ్. ఇక చూద్దాం కాక మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏందనేది అదే ఈ వ్లాగ్. సో చూద్దాం, ఇక మా డాడీ రియాక్షన్ చూద్దాం. ఆ రియాక్షన్ కోసమైనా ఈ వ్లాగ్ మీరు ఎండ్ వరకు చూడాలి. సో మీరు వీడియోని లైక్ చేసి తప్పకుండా కింద కామెంట్ చేయాలి. మీరు ఎప్పుడైనా మీ డాడీకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చిర్రా, ఒకవేళ ఇయ్యాలని అనుకుంటుర్రా, ఒకవేళ అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో చేస్తాను కామెంట్ చేయండి. సో పదండి కాక వెళ్ళి చూసేద్దాం కథ. సో ఎండ్ వరకు చూడండి కాక, మస్తు మజా వస్తుంది కాక. నేను ఇక మా షాహిద్ బ్రో మేము ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాం. సో మా అన్న ఇంకా మా వదిన అయితే వెళ్తున్నారు వేరే బైక్ మీద. సో ప్రస్తుతానికి అయితే నేను మా షాహిద్ బ్రో వెళ్తున్నా. ఎందుకైనా మంచిదని చెప్పి నేను నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే తీసుకొని వెళ్తున్నా. ఒకవేళ దానికి ఎక్కువ ప్రైస్ అయితే సో మనం ఈఎంఐ చేసుకుందాం. ఒకవేళ కాకపోతేనేమో ఉన్న బడ్జెట్ లోనే తీసుకుందాం. ఒకవేళ అయ్యేది ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ముందు జాగ్రత్త అన్నమాట. సో మన ఈఎంఐ కోసం అయితే ఏమేమి కావాలో ఆ వస్తువులు అన్ని తీసుకున్నా. సో డైరెక్ట్ గా మనం అక్కడ వెళ్ళి కలుద్దాం. చలో కాక. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇవాళైతే ఎండ లేదు, అంటే అనుకున్నంత లేదు. సో కొంచెం తక్కువ ఉంది. హాయ్ బ్రో. హాయ్. మీ అందరు సబ్స్క్రైబర్సా? థ్యాంక్ యూ బ్రో. ఎక్కడ బ్రో? నారాయణపూరా? ఓకే ఓకే. బ్లాగ్ తీస్తున్నా. సో కాక ఫైనల్ గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక మా అన్న వాళ్ళు వస్తున్నారట. అప్పటి వరకు నేను మొబైల్ చూస్తా ఏదేంది అనేది. చూసినాక మా అన్న వచ్చినాక చూసుకొని ఒక మంచి మొబైల్ అయితే తీసుకుందాం. సో లోపలికి వెళ్దాం, చూపిస్తా ఏదేంది అనేది. ఇక మా షాహిద్ బ్రో మన ఛానల్ పెడుతుండే ఇలా లైక్ కూడా కొట్టడానికి వస్తుంది ఇలా. సో ఇప్పుడు ఏం లేదు, మా అన్న వాళ్ళు వచ్చినాక మొబైల్ చూసినా కొన్ని మొబైల్స్. సో నాకైతే నచ్చినాయి. ఇక మా అన్నకు కూడా నచ్చాలి కదా, సో అట్లా అని చెప్పి ఆగుతున్నా. సో అన్న వచ్చినాక ఏదో ఒక మంచి మొబైల్ అయితే తీసుకొని వెళ్ళి మా డాడీకి అయితే సర్ప్రైజ్ చేద్దాం. ఇక చూడాలి కాక, ఆ రియాక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో అన్న ఇక్కడ మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుండు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని సీదా పట్టుకపోడేదా అన్న? ఓకే. సో ఇదే మొబైల్ అన్నమాట. సో మన బ్లాగ్ అయితే పెడుతుండన్నమాట. పెట్టు బ్రో. షాహిద్ బ్రో మన బ్లాగ్ పెడుతుండే ఇలా. ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టారు కదా బ్రో. ఏదొచ్చింది బ్రో? ఏదో బ్లాగ్ వస్తుంది కదా బ్రో, మనదే. సో ఇక్కడైతే మన బ్లాగ్ నడుస్తుంది. షార్ట్ పెట్టు బ్రో. హెచ్డిబి కార్డా ఇది? ఆధార్ కాకుండా ఆధార్ కార్డు. డెంగ్యూ, మలేరియా, చికెన్ వచ్చాయండి. వెతుకుంటాను ఒక 10 days పర్ డే 1000 రూపీస్ పే చేస్తారు. ఈ 3 ప్లస్ మనకు 60 years వరకు కార్డు పనిచేస్తుంది. నెక్స్ట్ టైం నువ్వు ఎన్ని ప్రోడక్ట్ తీసుకో 15% 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది ఈ కార్డు మీద. ఫైనల్గా మన ప్రాసెస్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మొబైల్ బిల్లు కట్టి మొబైల్ తీసుకొని వెళ్ళిపోవడే. మా అన్న అయితే మా డాడీకి మొబైల్ గిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? ఎట్లా ఫీల్ చేస్తున్నావు? బెస్టా? సో మా అన్న అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యిండు. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఓవరాల్గా మనమైతే సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట. సో చూద్దాం కాక. థ్యాంక్ యూ సో మచ్. సో
ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది కాక, ఇక వెళ్ళిపోవడే. సో ఓవరాల్గా మొబైల్ అయితే కొనుక్కున్నాం కాక. ఇక మా డాడీకి సర్ప్రైజ్ చేసుడే. ఇక మా డాడీ ఎట్లా ఫీల్ అవుతాడు ఏందనేది మొత్తం చూపిస్తా. చూద్దాం మా డాడీ ఎట్లా ఫీల్ అవుతాడని అదొకటే చూడాలని ఉంది, మా డాడీ ఎట్లా ఫీల్ అవుతాడు. సో హాయ్ కాక, ఆ బిల్లు ఉంచుకో ఇక, ఓకేనా? ఆ బిల్లు నీకే ఇవ్వాలట కదా, అందుకే తీసుకొచ్చిన. సో ఓవరాల్గా మొబైల్ అయితే వచ్చేసింది. సిగ్నేచరా? ఓకే, సిగ్నేచర్ చేయాలట. ఈడ సిగ్నేచర్ చేద్దాం. దీని మీద చేయాలా? 3 చోట్ల చేయాలా? ఈడనా? ఇక్కడ సిగ్నేచర్, ఈడొక సిగ్నేచర్, ఇంకా బిల్ ఎంత చేసిందో అది కూడా చెప్పాలా? అవసరం లేదా? ఓకే కాకా, థ్యాంక్ యూ సో మచ్. కలుస్తా, బాయ్. కాకా ఫైనల్గా మొబైల్ తీసుకొని ఇక బయలుదేరిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళి మా డాడీకి అయితే సర్ప్రైజ్ చేద్దాం. మా డాడీ రియాక్షన్ చూడాలని ఉన్నది నాకైతే. సో ఎట్లా ఫీల్ అవుతాడు ఏందనేది, సో అదే మెయిన్ కాకా. సో వెళ్ళి చూద్దాం ఇక. సో కాక ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక చూడాలి మా డాడీ రియాక్షన్, ఎట్లా ఫీల్ అవుతాడు ఏందనేది. సో చూపిస్తా. ఎట్లున్నది కొత్త ఫోన్? బ్రహ్మాండంగా ఉన్నది, చాలా షో ఉన్నది, చాలా అందంగా ఉన్నది. రెడ్మీ 13 నచ్చిందా మీకు మొబైల్? చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. చాలా మీ పెద్ద కొడుకు గిఫ్ట్ ఉన్నది, మా పెద్ద కొడుకు గిఫ్ట్ గా ఇచ్చాడు. చాలా బాగుంది ఫోన్, చాలా బాగున్నది. పాత మొబైల్ కాగదు. పాత మొబైల్ అయితే చూపిస్తా, అది ఎట్లా ఆగిపోతుంది. ఇది కొత్తది. లాక్ చేస్తే లాక్ కూడా ఓపెన్ కాకపో, ఫోన్ చేయరాకపో. సో చాలా వేస్ట్ ఉండే ఆ మొబైల్. అవును, వేస్ట్ మొబైల్ పోయింది, ఇక కొత్త మొబైల్ వచ్చింది మా డాడీ. మంచిగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. కలర్ కూడా బాగుంది. ఓకే, మంచిగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇది మా డాడీ పాత మొబైల్ అన్నమాట. ఇదేమో ఓపెన్ చేసిన గంటకు ఓపెన్ అవుతుంది, బ్యాక్ చేసిన గంటకు బ్యాక్ అవుతుంది ఇది. సో ఇదే పాత మొబైల్ అన్నమాట. సో ఇది దీని స్టోరీ. ఓపెన్ చేసి ఎంతసేపు అయిందో మీరే చూడరు. ఇక ఇంతసేపు ఓపెన్ చేసిన సేపటికైతే ఓపెన్ అయింది. ఇక కాల్ చేసిన గంటకైతే కాల్ పోతుంది అది. సో అది పోయి ఇక మా డాడీకి అయితే ఈ కొత్త మొబైల్ వచ్చింది. ఇదే మా డాడీ కొత్త మొబైల్. ఇక మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు దానికి. మా అన్న గిఫ్ట్ చేసిండు కొత్త మొబైల్. జరుగురా, మా అన్న అయితే గిఫ్ట్ చేసిండు కొత్త మొబైల్. ఇక మన కోసం ఎంతో చేసిన మన డాడీల కోసం మనం కొంచెమైనా చేయాలని చెప్పి కోరుతున్నా. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ subscribe to our channel. Turn on the bell icon to be notified and every update from Actor Siddiq Vlogs. So thank you so much guys. Do follow me on Instagram. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తా. సో అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోండి. That's it guys. Thank you so much. Bye.